ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి. మా ప్రాంతంలో మాకే ఉద్యోగాలు ఇవ్వాలి. మా ప్రాంతంలో మాకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి. ఈ మెగా డిఎస్సీలో ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ మెగా డిఎస్సీలో ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని రోజు 100 ఉద్యోగాలు ఉంటే 100 ఉద్యోగాల్లో మన ప్రాంతంలో ఉన్న 100 ఉద్యోగాల్లో నీకు 6 ఉద్యోగాలు నీకు ఇస్తే మిగతా 94 ఉద్యోగాలు కింద వాళ్ళకి ఇస్తే కింద వాళ్ళతో నువ్వు పోటీ పడగలవా? వాళ్ళు 3వ సంవత్సరం పుట్టి 3 సంవత్సరాల పాప నుంచి ఎల్కేజీ అని యూకేజీ అని ప్లే స్కూల్ అని ట్యూషన్లు అని చదువుతున్నారు. మనం వాళ్ళు చదవాలంటే ఆర్థికంగా మనం ఎలా ఉన్నాం? వెనకబడి ఉన్నాం. మన తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఆ రూపాయి మనకు పంపిస్తే ఆ డబ్బులతో కష్టపడి మనం చదువుతున్నాం. ఆ చదువు కూడా మనం ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాం? 5 సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అంగన్వాడీలోనే మనకు పెట్టేటటువంటి ఒక మంచి పోషకాహారం తిని దాని తర్వాత 6వ సంవత్సరానికి 1వ తరగతికి జాయినింగ్ అవుతున్నాం. డైరెక్ట్ గా 1వ తరగతి జాయినింగ్ అయ్యే మనకి కింద ప్లే స్కూల్ నుంచి ఎల్కేజీ నుండి యూకేజీ నుండి చదువుకునేటటువంటి కింద పిల్లలకు మరి సమానమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారితో మనం పోటీ పడగలమా? మరి మనం అభివృద్ధి చెందగలమా? మరి అలాంటప్పుడు మన ఉద్యోగాలు మనకు కాకుండా ఎవరికో ఇస్తామంటే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు గిరిజనుడేనా? మరి గిరిజనుడు అయ్యి ఉండి ఎందుకు ఈ పోరాటాలకి ఇంతసేపు మేము వచ్చి మీ కాలేజ్ దగ్గర అలాగా మాట్లాడుతున్నాం? సార్ మేము అలా కాదు, మీరు సెలవు ఇవ్వకపోయినా మా అంతటిగా మేము వెళ్తామని మీరు ఎందుకు అడగలేదు ఈరోజు? అది ఎందుకంటే ప్రతి ఒక్కరి హక్కు, నీ హక్కు, నా హక్కు, రేపు పొద్దున మనం పుట్టబోయే పిల్లల హక్కు. ఇక్కడ భూమి నీది, కొండ నీది. కసి మీద మేమంతా ఈరోజు మొత్తం మా గ్రామాలకు ప్రారంభిస్తాము. కాబట్టి ఆ రోజు మనం అందరూ కూడా సంపూర్ణంగా మనం అందరూ కూడా ప్రజా సంఘాలు వివిధ పద్ధతులు మన అందరూ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, నేతలు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని ఆ రకంగా ఒకవేళ మనకు అనుకూలంగా తీర్పు వస్తే ఉద్యమం మారుతుంది. లేదు మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే ఏజెన్సీ మొత్తం సామూహిక బంద్ చేయాలని చెప్పేసి నిర్ణయం కూడా చేసుకోవడం జరిగింది. సామూహిక బంద్ అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మనకు జీవో నెంబర్ 3% జీవో ఇచ్చేంత వరకు ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఖచ్చితంగా బంద్ మన ఏజెన్సీ మొత్తం ఏడుగురు కథలు వేయకుండా మొత్తం ప్లే చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే తప్ప ఈ రోజు ప్రభుత్వం మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు చాలా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఒక్కొక్కటి మొత్తం నీరు దాచేటువంటి పరిస్థితి వచ్చింది. మన ఉద్యమ ఫండ్ మార్చుకోకపోతే మన భవిష్యత్తు, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు కావచ్చు, మనకున్నటువంటి హక్కులు కావచ్చు, మనకున్నటువంటి చట్టాలు కావచ్చు, మొత్తం ఈ రోజు కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే పేదల ప్రాంతంలో ఈ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధానికి మనం కూడా తిరిగి యుద్ధం జరుగుతున్నప్పుడు మనం కూడా ఎదుర్కోకపోతే మనం ఇక్కడ సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్యమాలకు మీరంతా కూడా ఆ రకమైనటువంటి ఉద్యమాలకు మీరంతా కూడా సిద్ధం కావాలని చెప్పేసి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మన తల్లిదండ్రులకు కూడా దానికోసం పూర్తిగా అవగాహన చేసి రేపు పొద్దున ఏ కార్యక్రమాలైనా, జీవోల కోసం కానీ చట్టాల కోసం కానీ ఏ కార్యక్రమాలైనా మీ అంతటా మీరే తల్లిదండి. ఎప్పుడైతే మనం తల్లి వచ్చి భారీ ర్యాలీ, భారీ ఉద్యమాలు చేస్తామో అప్పుడే మన జీవోలను కాపాడుకోగలం, అప్పుడే మన చట్టాలను కాపాడుకోగలం. ఈ రోజు 170 యాక్ట్ చూస్తున్నాం. 170 యాక్ట్ అమల్లో ఉన్నా సరే ఈ రోజు మన గిరిజన గ్రామాల్లో మన గిరిజన గ్రామాల్లో ముఖ్యమైనటువంటి కేంద్రాలుగా ఉన్న మండలాలు చూద్దాం. జీమడుగులు కానీ, చింతపల్లి కానీ, పాడేరు కానీ, లేదంటే అన్నవరం కానీ, లేదంటే అరకువేలు కానీ, ముఖ్యమైనటువంటి మండల కేంద్రాల్లో చూడండి. మన గిరిజనాలు ఎక్కడైనా షాపులు ఉన్నాయా? లేవు. మరి బలమైన చట్టాలు లేకపోవడానికి కారణం ఎవరు? అదే ఎవరు? మరి మనం నోరు మూసుకొని ఉండడం వల్లే ఈ చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి. కావున ఇకపై నుండి నిర్వీర్యం కాకూడదంటే చదువుకున్న యువత మనమే తిరుగుబాటు కార్యక్రమాలు చేయాలి. అంటే ఈ చట్టాలకి వ్యతిరేకంగా కాదు, మన చట్టాలు మనం కాపాడుకునే ప్రయత్నంలోనే మనం తిరుగుబాటు చేస్తాం. మరి ఇకపై నుంచి మనం ఈ జీవో నెంబర్ 3 కానీ ఈ రోజు స్పెషల్ డిఎస్సి తీశారు. స్పెషల్ డిఎస్సిలో అయితే మనకు దాదాపు గిరిజన గ్రామాల్లో 400 ఉద్యోగాలు ఉన్నాయి. మన గిరిజన గ్రామాల్లో, కింద గ్రామాల కోసం నేను మాట్లాడట్లేదు, మన గిరిజన గ్రామాల్లో దాదాపు 400 ఉద్యోగాలు ఉంటే 400 ఉద్యోగాల్లో 24 మనకిచ్చారు. 24 మనకిచ్చి దాదాపు 376 పోస్టులు కింద వాళ్ళకి ఇచ్చేశారు. మరి మన పోస్టులు కింద వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఈ రోజు నీ చేనిలో నువ్వు ఒక మొక్క వేసావు, ఆ మొక్క చెట్టు అయింది, చెట్టు నుండి పండు వస్తా, పండు నువ్వు అమ్ముకోవాలా, పక్కవాడు అమ్ముకుంటాడా?
మరి అలాంటప్పుడు మన ఉద్యోగాలు పక్కోడికి ఇస్తే మనం ఎందుకు ఊరుకోవాలి? మరి విద్యార్థులుగా మనం బలమైన పోరాటాలు చేస్తూనే, నిరుద్యోగులుగా మీరందరూ కూడా కదిలి వస్తూనే ఈ యొక్క పోరాటాలకి మన జీవుల్ని మనం సాధించుకోవడం సాధ్యమవుతుంది. కావున ఈ యొక్క పోరాటానికి భాగంగానే మేము ఈ వారం రోజులు కూడా జీప్ యాత్ర చేస్తున్నాం. నేను కూడా ఒక నిరుద్యోగిని. నేను BSc BEd DEd చేసినటువంటి నేను ఒక నిరుద్యోగిని. ఈ రోజు DSc రాసి ఉన్నాను. నేను నాకు 60 మార్కుల పైన వచ్చింది. అయినా సరే ఉద్యోగం రాని పరిస్థితి. మరి రేపటి పరిస్థితి మీది కూడా అంటే, మీరు కింద వాడితో పోటీ పడాలంటే వాడి నాలెడ్జ్కి మన నాలెడ్జ్కి చాలా తేడా ఉంది. అవునా కాదా?